Hello everyone, welcome to Math Reinforcement. In this section, we shall see the Laplace transforms concept, right? Now let's proceed. First of all, సో ఈ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేవి మనకి జనరల్గా M2లో ఉండడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ మీరు ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇక్కడ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే, అంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ పర్ఫెక్ట్గా ఇక్కడ నేర్చుకున్నట్టయితే మీకు ఫర్దర్గా అంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, అంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకు ఉంటుంది ఆ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. సో ఇక్కడ మీరు ఈ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మీకు అక్కడ కూడా యూజ్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ ప్రొసీడ్. Laplace transforms. In general, Laplace transforms is denoted by Laplace of f of t. Okay, so where f of t is a function, whether it is trigonometric function or hyperbolic function or exponential function or constant. So Laplace transform. In general, Laplace of f of t is equal to integral over 0 to infinity e power minus st into f of t dt and that equal to f bar of s. సో ఈ ఫార్ములా అనేది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఫర్ సపోజ్ ఇక్కడ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఉంది. మనకి ఏం కావాలి? ఇన్వర్స్ కావాలి. ఫర్ సపోజ్ ఇన్వర్స్ కావాలంటే ఏం చేయాలి? ఈ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనేది ఈ ఫంక్షన్ ప్లేస్కి వస్తుంది, ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ప్లేస్కి వస్తుంది. చూడండి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అండ్ దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ, ఓకేనా? సో ఇన్వర్స్ అనేది ఇట్లా చేస్తాం అనమాట. ఓకే, జనరల్గా అయితే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ 0 to infinity e power minus st into f of t dt. సో ఇవి జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. సో ఇక్కడ మీరైతే ప్రస్తుతానికి అయితే దీన్ని వదిలేయండి. సో మీకు ఇది అర్థం కాకపోతే లీవ్ ఇట్. నేను నెక్స్ట్ టాపిక్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో నేను మీకు ఈ టాపిక్ అనేది కవర్ చేస్తాను, ఓకేనా? ఇది ఇన్వర్స్. సో ప్రస్తుతానికి అయితే ఇది గుర్తుపెట్టుకోండి. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ 0 to infinity e power minus st into f of t dt. Now let's see the elementary functions of Laplace transforms. And one more thing, trust me guys, please do watch until end of the video without skipping and watch the whole playlist of Laplace transforms. Then you will genius in this topic, okay? So these are the elementary functions of Laplace transforms. సో మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ప్రాబ్లం చేయాలంటే మీకు ఈ ఫార్ములాస్ తప్పనిసరిగా రావాలి, ఓకేనా? సో చూడండి, గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తా. లాప్లాస్ ఆఫ్ కే అంటే కే బై ఎస్, ఓకేనా? లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అంటే 1/s మైనస్ ఏ, ఓకేనా? నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ అంటే 1/s ప్లస్ ఏ. ఇక్కడ చూడండి, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్ ఏ అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈకి పవర్ ఒకవేళ పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఏ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఈకి పవర్లో మనకి నెగిటివ్ ఉందనుకో, ఇక్కడ పాజిటివ్ ఏ వస్తుంది, ఓకేనా? ఈ పవర్ ఏటీ ఉంటే 1/s మైనస్ ఏ, ఈ పవర్ మైనస్ ఏటీ ఉంటే 1/s ప్లస్ ఏ, ఓకే? లాప్లాస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏటీ, లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ, దీనికి s/s² ప్లస్ a². మీకు ఇది గుర్తుపెట్టుకున్నారు అనుకో, లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ. యాక్చువల్గా ఇదంతా సేమే, కాస్కి ఏం రాసామో అదంతా సేమ్. ఎస్ ఉన్న కాడ ఏ రాయాలి, ఇక్కడ పైన ఎస్ ఉన్న దగ్గర ఏ రాయాలి, ఓకే? ఈ రెండు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఓకే? ఇవి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఇవి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఈ రెండు హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఓకేనా? చూడండి, కాస్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు s/s² ప్లస్ a². ఒకవేళ సైన్ అడిగింది అనుకో ఏం చేయాలి? ఈ కింద డినామినేటర్ సేమ్ ఉంటుంది, పైన ఎస్ ఉన్న చోట ఏ రాయాలి, ఓకే? నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్ చూడండి, లాప్లాస్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ, అప్పుడు ఏం రాయాలి? a/s² మైనస్ a², ఓకేనా? ఇప్పుడు మీకు చూడండి, లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ అంటే ఏంది? a/s² ప్లస్ a². సేమ్ ఇది సేమ్ రాయాలి ఇది, ఓకేనా? a/s² ప్లస్ a². కాకపోతే ఇక్కడ డినామినేటర్లో పాజిటివ్ ఉన్న చోట ఇక్కడ నెగిటివ్ రాసుకోవాలి, ఓకే? కాస్ కూడా అంతే. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏంది? s/s² ప్లస్ a². ఇక్కడ హైపర్బోలిక్ ఫంక్షన్ ఏంది? s/s² మైనస్ a², ఓకే? అండ్ లాప్లాస్ ఆఫ్ t పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ అపాన్ s పవర్ n ప్లస్ 1. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఐ థింక్ యూ పీపుల్ గాట్ హౌ టు రిమెంబర్ దీస్ ఎలిమెంటరీ ఫంక్షన్స్. సో ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ కే ఒక డెరివేషన్ చూద్దాం. లాప్లాస్ ఆఫ్ కే జనరల్గా మనకి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ 0 to infinity e power minus st into f of t dt అని మనకు తెలుసు కదా. సో లాప్లాస్ ఆఫ్ కే, సో లాప్లాస్ ఆఫ్ కే అంటే ఏంది మనకి? యాక్చువల్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఇక్కడ కే ఉంది. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఫార్ములా ఏంది మనకి? ఇంటిగ్రల్ ఓవర్ 0 to infinity e power minus st
ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎవరు మనకి కే కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటీరియర్ ఓవర్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ అంటే కే డిటి. జనరల్గా మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కాన్స్టెంట్స్ని బయటికి రాయాలి. సో కే అనేది ఏంది మనకి కాన్స్టెంట్, బయటికి రాయండి. కే ఇంటూ ఇంటీరియర్ ఓవర్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ డిటి. ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తున్నాం. ఓకే జనరల్గా మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంది, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, లేదా ఇంటిగ్రల్ ఈ పవర్ కేఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ కేఎక్స్ అపాన్ కే. ఓకేనా, ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఓకేనా, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ. ఇక్కడ కే ఉంది, ఇక్కడ కే ప్లేస్లో ఏముంది మనకి మైనస్ ఎస్ ఉంది. ఓకేనా, సో అప్లై చేయండి. అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఎస్టీ అపాన్ కాన్స్టెంట్ ఏంది ఇక్కడ మైనస్ ఎస్. లిమిట్స్ ఏంటి మనకి 0 to ఇన్ఫినిటీ. ఓకేనా, ఈ లిమిట్స్ అనేవి ఏంటి, టీ యొక్క లిమిట్స్ అన్నమాట. టీ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ. సో ఈ లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేయండి. ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, టీ యొక్క వాల్యూస్ అన్నమాట. సో ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ 0. ఓకే, నౌ మైనస్ కే అపాన్ ఎస్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ సంథింగ్ ఇంటూ ఇన్ఫినిటీ ఏమవుతుంది, యాక్చువల్గా మనకి ఇన్ఫినిటీ అవుతుంది. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ 0 ఇంటూ సంథింగ్ 0, సో మైనస్ 0. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే మనకి ఎంత 0. ఇది గుర్తుపెట్టుకోవాలి బ్లైండ్గా. ఆల్సో ఈ పవర్ 0 అంటే 1 అని మనకు తెలుసు. సో 0 మైనస్ 1 దట్ ఈక్వల్ టు కే బై ఎస్. సో చూడండి, లాప్లాస్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు కే బై ఎస్. సో రిమైనింగ్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఈ పవర్ మైనస్ ఏటీ మీకు ఒకవేళ డెరివేషన్స్ కావాలంటే కామెంట్ చేయండి. గైస్ మనం ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ with your friends. Right, bye.